పిల్లలారా, నల్లేరు కాళ్ళు అంటే తెలుసా మీకు? ఇదే నల్లేరు కాళ్ళు అంటే. ఫోన్లో చూపిస్తున్నారు కదా, ఈ ఈ కాడలతో పచ్చడి చేసుకోండి, తినండి, ఎముకలు గట్టి పడిపోతాయి, అది ఇది అని చెప్తున్నారు కదా. ఇదే నేనైతే 2 సార్లు చేసుకున్నాను. ఒకసారి చేసి 15 రోజుల్లో వాడేసుకున్నాను. ఒకసారి చేసి అయితే 1 నెల దాకా వాడాను, కానీ పాడవలేదు పచ్చడి. ఎలా ఉన్నది అలా ఉంది. బీరకాయ పచ్చడి చేసుకున్నట్టే, అది కూడా చూడడానికి ఆ కలర్లోనే ఉంది, కానీ కమ్మగా ఉంది. అన్నంలో వేసి కలుపుకుని తింటే టేస్టీగా ఉండేది పచ్చడి. ఈ కాడలు కట్ చేసి పప్పులతో పాటు వేపుకుని మిక్సీలో వేసుకోవడమే. నేను దీనికి శ్రద్ధ చేయలా. దీనికి పందిరి వేయించుంటే చాలా పెద్ద పాకేసులు ఇక్కడెక్కడే ఉండలుగా చుట్టుకుంది. ఇక్కడని చెయ్యాలి, శ్రద్ధ చెయ్యాలి. చేస్తే ఎవరికైనా ఇచ్చుకోవడానికి కూడా ఉంటుంది. కసిన్ని ఎవరికైనా పచ్చడి చేసుకునే వాళ్ళు ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు. ఇది నల్లేరు కాడలు అనమాట. అంటే ఇదే నల్లేరు కాడలు. ఇది కనుపు వేస్తే చాలు మొక్క వచ్చేస్తుంది. ఇలాగా కనుపు, ఈ కనుపు ఉందా, కనుపుకి ఏరొచ్చేద్ది. కనుపుకి ఏరొచ్చేస్తుంది. ఇలా ఒక మొక్క ఇలా పాతితే మొక్క ఏరొచ్చేసి పాదైపోద్ది అనమాట. ఇదే నల్లేరు కాడలు అంటారు దీన్ని. నాకు పచ్చిమిరప మొక్క ఎప్పుడో నేను తాలింపులు వేస్తున్నప్పుడు గింజలు వస్తే ఊరికే టబ్బలో 100 రూపాయల టబ్బలో వేసాను అనమాట. అప్పుడే దగ్గర సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా గుత్తులు కాయలు, ఎన్ని కాయలో కోస్తానే ఉన్నాం. అయినా కానీ ఈ కాయలు కోసేటప్పటికి పువ్వు ఉంటుంది అన్నమాట. పువ్వు ఉండి మళ్ళీ కాయలు ఉంటానే ఉంటాయి. అంటే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాము, వాటికి సాయం మధ్యలో ఇవి కూడా వేసుకుని చేసుకుంటుంటాం అన్నమాట. మన సొంత పంట కదా, మందులు అయినవి, అందుకు ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. శ్రద్ధ లేదు, అయితే బోల్డ్ మొక్కలు వేసుకోవచ్చు. అరటి మొక్కలు అలా ఉంటాయి, మనకి ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి. పంచి పెట్టుకుంటానే ఉంటాను. ఒంట్లో బాగోక ఇంకా అందరిళ్ళకి వెళ్ళలేక ఇంటికే రమ్మని ఇస్తున్నాను అనమాట. ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు ఇవి రెండమ్మ అని. అగో మన కూర కూడా ఉంది, చెట్లని కోసి పంచి పెడతా ఉంటుంటామమ్మ. తనతో పోయిందనిలే, నేను కొయ్యలేనుగా అరటికాయలు గట్టని. మా ఎర్ర చక్కెరకేళి చూపించిన పిల్లలారా మీకు, ఇదిగో ఎర్ర చక్కెరకేళి గల ముగ్గుపోయింది. అది చెట్టునే ముగ్గుపోయి పయస్తో ముగ్గుపోయింది. ఇదైతే మాది కాదులే, మా బావగారు వాళ్ళదే. వాళ్ళు రేపు ఎల్లుండో వచ్చి కోసుకుంటారంట. ఎర్ర చక్కెరకేళి ఇదే. ఈ మొక్కలు నాకు ఉన్నాయి, వెనకాల దొడ్లో ఉన్నాయి, ఇంకా పెద్ద అవల. అదనమాట పిల్లలారా. వ్యవసాయస్తుల కుటుంబం అంటే ఇంతే, మొక్కలు ఎలా ఉంటాయి అన్నమాట. పని ఉంటుంది, ఆకులు రాలిపోతాయి, తుడిసి మనుషులు లేకపోతే మయ్య తుడుచుకోవాలి. ఇంక ఒంట్లో ఓపిక తగ్గిపోయి అన్ని మొక్కలు తీసేసాం. ఏదో కొంచెం ఉంచుకుంటూ ఉంటాం అంతే. వాటర్ యాపిల్ మొక్క తెక్కేసేది మాకు ఇదివరకు. అది ఆకులు ఎత్తలేక హెల్త్ బాగోక చెట్టే తీయించారు ఈయన. అక్కడికి ప్రాణం అప్పక కొమ్మకు అంటు కట్టుకుని చెట్టు తీయించి ముందు ఇదిగో ఈ కుండీలో వేసాను మొక్క రబ్బా. బతికే ఉన్నది. దీన్ని కానీ నేల మీద వేస్తే ఇది కూడా పెద్ద మొక్క అయిపోయి బోల్డ్ కాయ గంపలు కాసేస్తాయి కాయలు కాయడంలోనే. వాటర్ యాపిల్ మంచి మొక్క తీయించేసామని ప్రాణం ఉసూరుమన్నది మాకు. ఎక్కడైనా సరే సాకిరీ చేసుకోగలిగే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఈ మొక్క. పెద్ద కాయలు ఎర్రగా పెద్ద కాయలు స్వీట్గా ఉంటాయి అన్నమాట వాటర్ యాపిల్. ఇంట్లో 4-5 ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. గమని పని వాళ్ళు రాకపోతే హెల్ప్ చేసుకుని చేసుకోగలిగితే మొక్కలు అన్నీ పెంచుకోవచ్చు. ఇక కూర అరటి గెల వేసింది, కోసి పంచి పెడతానే ఉన్నాము. ఇంకా ఉన్నాయి అస్తాన్ని కాయలు, అది గెలని కాయలు ఉన్నాయి. ఇవి కూడా అయిపోతే ఇంకో గెల తయారవుతుంది. ఇంకోటి వేసింది. అవి గెలలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి కోసుకుని మళ్ళీ కొన్ని పంచి పెడతా ఉంటాం అన్నమాట. పిల్లలు మీరు అందరూ ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు కదా,
ఆ పుట్టింటోళ్ళు దూరంగా ఉంటారు, పిల్లలు దూరంగా ఉంటారు. ఊళ్ళో కొంతమంది ఉన్నారు కానీ అందరికీ ఉన్నాయి మొక్కలు. ఈయన దరిపోళ్ళు అందరికీ కూడా ఇలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పల్లెటూరు కదా, అయినా ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటాం అనుకోండి. నేను ఎక్కువ ఈ వీధిలోనే పెంచి పెడతాను, మొక్కలు లేని వాళ్ళకే పెంచి పెడతాను అనమాట ఈ కాయలు. సరే పిల్లలారా, ఉంటానైతే.